ఫౌండర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 2 స్తంభాలతో స్థాపించారు. ఒకటేమో ఆత్మగౌరవం, తెలుగు జాతికి ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. రెండో స్తంభమేమో సోషల్ జస్టిస్, సోషల్ వెల్ఫేర్, సంక్షేమ. దాని తర్వాత మన విజనరీ ప్రెసిడెంట్, మన చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 స్తంభాలు యాడ్ చేశారు. ఒకటేమో అభివృద్ధి, డెవలప్మెంట్. రెండోదేమో గుడ్ గవర్నెన్స్, అంటే సుపరిపాలన. ఈ 4 స్తంభాలతో తెలుగుదేశం పార్టీ ఈ 4 స్తంభాల పైన స్థాపించి ముందుకెళ్తున్నాము. కానీ స్తంభాలు గట్టిగా ఉండాలంటే ఫౌండేషన్ కూడా చాలా గట్టిగా ఉండాలి. ఈ ఫౌండేషన్ మన తెలుగుదేశం పార్టీ క్యాడర్, మీరందరూ పార్టీకి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లర్స్ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఫౌండేషన్ని స్ట్రెంగ్తన్ చేసేదానికి మన డైనామిక్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయినప్పటి నుంచి క్యాడర్ వెల్ఫేర్ పైన ఫోకస్ చేసి మీకు అందరికీ మంచి ఫ్యూచర్ ఉన్నట్టు, మంచి వెల్ఫేర్ ఉన్నట్టు, మంచి భవిష్యత్తు ఉన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు మనం అవినీతి గురించి మాట్లాడాలంటే మన దేశం చూస్తే ఒక కరప్ట్ సొసైటీ. ఇండియా ఈజ్ అ కరప్ట్ సొసైటీ. గవర్నమెంటే కాదు, అఫీషియల్సే కాదు, బిజినెస్మెనే కాదు, మనం ఏ సెక్షన్ చూసినా, పోలీస్ అయినా, టీచర్స్ అయినా, డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా, సిఏస్ అయినా, జడ్జెస్ అయినా, ప్రతి ప్రొఫెషన్లో అవినీతి కనిపిస్తుంది. నో ప్రొఫెషన్ ఇస్ స్పేర్డ్. లేట్ ప్రొఫెసర్ సికే ప్రహ్లాద్ గారు కరప్షన్ వల్ల, అవినీతి వల్ల లాసెస్ ఎస్టిమేట్ చేస్తే సంవత్సరానికి ఇండియా $50 బిలియన్ అంటే 3,40,000 కోట్ల రూపాయలు, 3,40,000 కోట్ల రూపాయలు నష్టం మన దేశానికి ప్రతి సంవత్సరం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్, కరప్షన్ ట్రాక్ చేసే ఆర్గనైజేషన్, సౌత్ ఏషియా ర్యాంక్స్ చూస్తే, అంటే వరల్డ్ ర్యాంక్స్ చూస్తే 175 కంట్రీస్లో చూస్తే, 175 కంట్రీలు చూస్తే ఇండియా 76వ పొజిషన్లో ఉంది 2015లో. 2013లో 94 పొజిషన్లో నుంచి ఇప్పుడు 76 పొజిషన్కి 2 ఇయర్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సౌత్ ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే లోయెస్ట్ భూటాన్ 30 పొజిషన్, సెకండ్ ఇండియా 76, నెక్స్ట్ శ్రీలంక 85, మళ్ళా చైనా 100, పాకిస్తాన్ 126, నేపాల్ 166, బంగ్లాదేశ్ 145, మయన్మార్ 156. ఇప్పుడు సౌత్ ఏషియాలో ఇండియా సెకండ్ బెస్ట్ అయినా కూడా ప్రపంచంలో 76వ పొజిషన్లో ఉంది. కాబట్టి చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా తీసుకొని రావాల్సి వస్తుంది. ఎప్పుడైనా లాస్ అయినా, సిస్టమ్స్ అయినా, ప్రొసీజర్స్ పెట్టేటప్పుడు ఈ లాస్ ఫాలో అయ్యేదానికి ఈజీగా ఉండాలా, నాట్ ఫాలో అయ్యేదానికి కష్టంగా ఉండాలా. కానీ మన దేశం చూస్తే కలోనియల్ లెగసీ వల్ల, బ్యూరోక్రాటిక్ లెగసీ వల్ల, బ్రిటిష్ లెగసీ వల్ల మన లాస్ అన్నీ ఫాలో అవ్వాలంటే కష్టం, నాట్ ఫాలో అవ్వాలంటే చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఇది తొందరగా మార్పు తెస్తే తప్ప మనం ముందుకెళ్ళేదానికి కష్టంగా ఉంటుంది.
అదేవిధంగా మన ఇంపాక్ట్ ఆన్ జీడిపి చూస్తే కరప్షన్ వల్ల ఆల్మోస్ట్ 5% జీడిపి గ్రోత్, 5% జీడిపి గ్రోత్. ఇప్పుడు మనం 6.5%, 6%లో పెరుగుతూ ఉంటే ఈ అవినీతి వల్ల ఇంకొక 5% పెరగచ్చు అని కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పెరిగే దాని రేట్లో డబుల్ చేయొచ్చు అవినీతి లేకపోతే, కరప్షన్ ఫ్రీ సొసైటీ తీసుకొస్తే. ఇదంతా రికగ్నైజ్ చేసి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఇండియాలో ఫస్ట్ టైం ఈ గవర్నెన్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో మన సీఎం గారు 1990sలో ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఎఫర్ట్స్ చూస్తే నేషనల్ రికగ్నిషన్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి, మన చీఫ్ మినిస్టర్కి. ఆయన కాన్సెప్ట్ చూస్తే స్మార్ట్ అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ట్రాన్స్పరెంట్. స్మార్ట్, SMART, సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ తీసుకొని రావాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దేశాలతో కంపేర్ చేస్తే, ఎస్పెషల్లీ డెవలప్ కంట్రీస్తో కంపేర్ చేస్తే అవినీతి లేని చోటు దేశాలు లేవు. కానీ రోజు రోజు డే టు డే లైఫ్లో కామన్ మ్యాన్ అఫెక్ట్ అయ్యేదానికి అవినీతి డెవలప్ కంట్రీస్లో ఉండదు. హై లెవెల్ కరప్షన్ ఉంటుంది, కానీ డే టు డే కామన్ మ్యాన్ అఫెక్ట్ అయ్యేదానికి కరప్షన్ ఉండదు. అది కూడా ఫస్ట్ మనం ఆ గోల్ సెట్ చేసి దాని తర్వాత మిగతా కరప్షన్ ట్యాకిల్ చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను. ఒక రిపోర్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ 2008 రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో BPL హౌస్ హోల్డ్స్ అంటే పేదవాళ్ళు, విలేజెస్లో ఉండే పేదవాళ్ళు మాత్రం సర్వే చేస్తే, సిటీస్ వదిలేసి మిడిల్ క్లాస్ డబ్బుండే వాళ్ళని వదిలేసి ఓన్లీ BPL ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ పేదవాళ్ళు మాత్రం చూస్తే అది 11 సర్వీసెస్ పైన. కొన్ని బేసిక్ సర్వీసెస్ లైక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS, హాస్పిటల్, స్కూల్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై, and need-based services like Manrega, land records and registrations, forest, housing, banking and police. ఈ 11 services పైన పేదవాళ్ళు ఈ 11 services పైన వెళ్ళేటప్పుడు అవినీతి ఎంతుందని క్యాల్కులేట్ చేస్తే నంబర్ 1 పొజిషన్ పోలీస్ ఉన్నారు, నంబర్ 2 పొజిషన్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నారు, నంబర్ 3 పొజిషన్ హౌసింగ్ ఉంది, నంబర్ 4 పొజిషన్ వాటర్ సప్లై అండ్ 5th పొజిషన్ మన్రేగా. ఈ సర్వీసెస్లో ఎక్కువ అవినీతి ఉందని ఈ 2008 రిపోర్ట్, ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ చెప్పింది. దీంట్లో 40% పేదవాళ్ళు 3 సర్వీసెస్ తీసుకుంటే పోలీస్, ల్యాండ్ అండ్ హౌసింగ్, ఈ 3 సర్వీసెస్లో మాత్రం చూస్తే 40% పేదవాళ్ళు లంచం కట్టారని తెలుస్తూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఇది 2008 రిపోర్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు నీడ్ బేస్డ్ సర్వీసెస్, ఇంతకుముందే చెప్పాను నీడ్ బేస్డ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయని. 46% పేదవాళ్ళు ఈ నీడ్ బేస్డ్ సర్వీసెస్లో లంచం కట్టారని తెలుస్తూ ఉంది. అట్లాగే 1/3 ఆఫ్ BPL ఫ్యామిలీస్, పేదవాళ్ళు 11 సర్వీసెస్లో లంచం కట్టారని తెలుస్తూ ఉంది. సెవరల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ గవర్నెన్స్ ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత కూడా ఈ బెనిఫిట్స్
పేదవాళ్ళకి చేరటం లేదని కూడా ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. సర్వే చూస్తే 50% కన్నా ఎక్కువ మంది కరప్షన్ అట్లాగే ఉంది లేకపోతే పెరిగిందని చెప్పేది జరిగింది 2008 రిపోర్ట్లో. దీంట్లో లంచం తీసుకునే వాళ్ళు 44% అఫీషియల్స్గా ఉన్నారని, 29% పాలిటిషియన్స్ ఉన్నారని సర్వేలో వచ్చింది. ఒకటి కూడా తెలిసింది, ఏదన్నా పేదవాళ్ళు సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి 2 సార్లు వెళ్తే పర్వాలేదు, కానీ 3 సార్లు 4 సార్లు వెళ్ళాలంటే తప్పకుండా అక్కడ అవినీతి జరుగుతూ ఉందని కూడా తెలుస్తుందని కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నెన్స్లో పయనీర్గా ఉన్నారు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు 1990s. నరేంద్ర మోడీ గారు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పారు, నేను ఫస్ట్ సీఎంగా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా రోల్ మోడల్ అని కూడా చెప్పేది జరిగింది. ఇప్పుడు మన సీఎం గారు ఈ గవర్నెన్స్ నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నారు. ఈ సర్టిఫికెట్స్ లైక్ బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ అన్నీ కంప్యూటరైజ్ చేస్తున్నారు. పాస్ బుక్స్, అడంగాల్ ఇవన్నీ కూడా ర్యాపిడ్ చేంజెస్ తీసుకొస్తున్నారు. సివిల్ సప్లైస్లో, రెవెన్యూలో, ట్రాన్స్పోర్ట్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఆఫీస్ పేపర్లెస్ ఆఫీస్గా చేయాలని మన సీఎం గారు కోరుకుంటున్నారు. ఇప్పుడు అవినీతి చూస్తే ఒక కథ చెప్తాను మీకు. ఫైనల్గా 3 రకాలు ఉంటాయి అవినీతి. ఒకటేమో గోట్ అంటే మేక లాంటి అవినీతి ఉంటుంది. రెండోదేమో ఆవులాగా అవినీతి ఉంటుంది. మూడోదేమో గేదె మాదిరిగా, బఫలో మాదిరిగా అవినీతి ఉంటుంది. ఇప్పుడు మేక అవినీతి చూస్తే అది రొటీన్గా ఉంటుంది. మేక ఒక చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగేటప్పుడు చూస్తే, గమనిస్తే కాళ్ళు నీళ్ళలో పెట్టకుండా ఊరిక నేలతో కొంచెం నీళ్లు తాగుతూ ఉంటుంది. అట్లా ఆ చెరువు దగ్గర ఒక ఆవు వెళ్తే చెరువు దగ్గరికి కాలు చెరువులోకి పెట్టింది, మూతి కూడా నీళ్ళలో పెట్టి తాగుతుంది. అదే గేదె వెళ్తే మొత్తం దిగిపోయి మట్టంతా పాడు చేసి, నీళ్ళంతా పాడు చేసి మొత్తం పాడు చేస్తుంది. అంటే ఈ పశువులు చూస్తే పనులు చేసి సర్వీసెస్ అన్నీ సర్వీస్ ఆఫీసర్స్ చేసేవాళ్ళు. చెరువు చూస్తే సమాజం. అంటే మీకు అర్థమవుతుంది, ఇంతకుముందు 10 సంవత్సరాలు నేషనల్ లెవెల్లో అయినా మన రాష్ట్రంలో లెవెల్ అయినా ఒక గేదె మాదిరిగా కరప్షన్ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఒక 2 సంవత్సరాల్లోనే అది మారిపోయింది. ఇంకా గేదె పోయింది, ఆవు పోయింది. ఇప్పుడు మన ప్రయత్నాలన్నీ మేక కూడా తీసేయాలని కూడా చూసేదానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటి రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి.